హలో హాయ్ ఫ్రెండ్స్, అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఫ్రెండ్స్. మనకేమేం కావాలి? పండు పావు కిలో, అల్లం పావు కేజీ అల్లం కడిగి పై తొక్కు తీసేయాలి. అల్లం మట్టి కడిగి పై తొక్కు తీసేసి సన్నగా ముక్కలు తరుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి. చింతపండు వేడి నీళ్ళలో 1/2 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పొయ్యి మీద కొంచెం ఉడకనియాలి. ఒక ఉడుకు తర్వాత వాటిల్లో చింతపిక్కలు అవన్నీ తీసేసుకోవాలి. తొక్కలు తీసేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత మెత్తగా ఆ పేస్ట్ని మనము బాండీలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కగా వండుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద సెగ లేకుండా, సిమ్లో అయినా పెట్టుకొని సెగ లేకుండా వండుకోవాలి. స్లోగా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చింతపండు గుజ్జుని 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు దోరగా వేపుకోవాలి. మెంతులు దించబోయేటప్పుడు ఆవాలు వేసుకోవాలి. వేసుకుంటే ఈ పొడి 2 కలిపి మిక్సీ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ పొడి రెడీ అయింది ఫ్రెండ్స్. మనకి చిన్నులపాయలు తీసుకొని పొట్టు తీసి గర్భాలు వచ్చేసి ఎండలో పెట్టుకోవాలి. చిన్నులపాయలు ఇలా తీసుకొని ఎండలో పెట్టేసుకోండి. దాంట్లో ఉన్న తేమ అంతా పోతుంది. బాండీ వేడయ్యాక నూనె పోసుకోండి. తడి లేకుండా చూసుకోండి. బాండీలో పల్లి నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళకి అన్నిటికీ. 1/2 కిలో నూనె పోసుకోండి. 1/2 కేజీ ముక్కలు కడిగి ఎండబెట్టుకున్న ముక్కలు ఇవి. అల్లం ముక్కలు వేసుకోండి. నూనె కాగిన తర్వాత చిన్నగా రాళ్ళుప్పు పోసుకోవాలి. ఇందులో 2 గ్లాసులు 2 కప్పుల కరిగిపోయింది. పులుసులో పోసుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. చింతపండు దగ్గరకు అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. ఎట్లాగో చాలు. సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది. అడుగంటకుండా బాగా కలుపుతూ ఉంటే మనకి తొందరగా రెడీ అయిపోతుంది చింతపండు. అల్లగిన తర్వాత చిల్లిపాయలు వేసుకోండి. నూనెలోంచి అల్లం ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. మనము నూనెలోనే మనం ఇంకో 1/2 కిలో తిరగమాతకి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు పోసుకోండి. తిరగమాతలో నూనె వేడైన తర్వాత పోసుకోవాలి. చిటపటాలి. తర్వాత కరివేపాకు 2 మిరపకాయలు రొడ్డుగా చేసుకొని అందులో వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. ఒక 2 స్పూన్స్. ఇంగువ వేసుకోండి కొంచెం. తిరగమాత రెడీ అయిపోయింది. చల్లారేదాకా ఆగాలి. ఉల్లిపాయ పసుపు వేసుకొని కొంచెం మిక్సీ వేసుకోండి. వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా వస్తుంది. తర్వాత గోరువెచ్చని నీళ్లు పోసుకోండి. అందులో మెదకటానికి కొంచెం మెంతి పొడి వేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ బెల్లము పాకం పట్టుకోండి. పాకం అంటే కొద్దిగా బెల్లం పాకం పట్టుకోండి. లైట్గా ఎచ్చబెట్టుకోండి. రాళ్ళు అలాంటివి ఏమైనా వస్తాయి కాబట్టి కొంచెం వడగట్టుకుంటే సరిపోతుంది. బెల్లం పాకం ఇందులో పోసుకోండి. తిరగమాతలో చింతపండు గుజ్జు చల్లారాక వేసుకోండి. నూనెలో వేయించుకున్న చిన్నులపాయలు వేసుకోండి. పేస్ట్ చేసుకున్నది వేసుకోండి మిక్సీలో. ఇందాకలా 200 గ్రాములు కారం పోసుకోండి. 2 టీ గ్లాసుల కారం కలుపుకోండి. ఇప్పుడు బాగా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టిఫిన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. చక్కగా అన్నంలో వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది. అల్లం పచ్చడి పుల్లగా
మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.